హలో ఫ్రెండ్స్, ముందుగా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాం. 2024 కూడా ఒక మంచి వెల్త్ క్రియేటర్ ఇయర్గా ఉండాలని ఆశిస్తున్నాం. సో 2023 మనం చూస్తే కనుక ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్లో చాలా డిసప్పాయింట్ చేసినా కూడా జనవరి నుంచి జూన్ వరకు, అండ్ సెకండ్ హాఫ్లో ఇట్ హాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో ప్రాబ్లీ మనకి ఇయర్ రిటర్న్స్ చూస్తే కనుక నిఫ్టీలో ఆల్మోస్ట్ 19% రిటర్న్ రావటం చూసాం. ఈ 19% కూడా మనం చూస్తే కనుక దివాళీ తర్వాత ఆల్మోస్ట్ 10 to 11% నిఫ్టీ పెరగటం చూసాం. సో ఓవరాల్ ఇయర్గా మనం చూస్తే కనుక 18,150 దగ్గర స్టార్ట్ అయిన ఇండెక్స్ క్లోజింగ్ వచ్చేసరికి 21,720 దాకా క్లోజ్ అవుతుంది చూసాం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 19% రిటర్న్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూస్తే కనుక 12.5% ఇచ్చి కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పుకోవచ్చు మనం. సో బ్యాంక్ నిఫ్టీ ఇయర్ స్టార్టింగ్ లో చూస్తే 43,000 దగ్గర ఉన్న బ్యాంక్ నిఫ్టీ 48,200 దగ్గర ఈ సంవత్సరంలో క్లోజ్ అవటం చూసాం. ఇక సెక్టోరియల్ రిటర్న్స్ మనం చూస్తే కనుక ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ రియాలిటీ. సో ఆల్మోస్ట్ 81% రిటర్న్ ఇవ్వడం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే స్టాక్స్ మనం చూసామో, ఇన్ఫాక్ట్ రైల్వే స్టాక్స్ లాంటివి లేదంటే డిఫెన్స్ స్టాక్స్ లాంటివి, ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 5 to 10 times రిటర్న్స్ ఇచ్చినా కూడా పర్సంటేజ్ వైజ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ మనం చూస్తే కనుక ఇట్ హాస్ గివెన్ 29%. అదేవిధంగా ఆటోస్ హాస్ గివెన్ 47%. అందులో కూడా మిక్స్ బ్యాగర్స్ ఉన్నాయి కాబట్టి బజాజ్ ఆటో లాంటిది, హీరో మోటార్ లాంటిది ఎక్స్ట్రీమ్లీ న్యూ హైస్కి వచ్చినా కూడా కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, మారుతి లాంటి స్టాక్స్ కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకోవడం వల్ల ఈవెన్ ఆటో స్పేస్ కూడా అబౌట్ 47% రిటర్న్ ఉంటుంది విషయం. ఇక ఇన్ఫ్రా స్పెండింగ్ గవర్నమెంట్ ఏదైతే ఇన్సిస్ట్ చేస్తుందో బికాస్ ఆఫ్ ద లిక్విడిటీ అండ్ ఆర్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా 38% రిటర్న్ అవడం చూసాం. ఫార్మా 33% రిటర్న్ ఇచ్చింది. ఎఫ్ఎంసీజీ దో లీవర్ ఇవన్నీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆల్మోస్ట్ 28%. అండ్ ఇక ఐటీ లాస్ట్ 3 quarters గా ఏదైతే వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనుకున్నామో, ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం చూస్తే కనుక ఈవెన్ ఇట్ హాస్ గివెన్ అబౌట్ 24% రిటర్న్. సో లీస్ట్ రిటర్న్ మనకి ఇచ్చింది ఏంటి అంటే కనుక మీడియా, which is about 11% kind of return. So year లో మనం చూస్తే కనుక అక్రాస్ ద బోర్డ్ ఫండ్స్ మార్కెట్ లో ఫ్లో అవటం చూసాం. మే బి రిటైల్ ఇన్వెస్టర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్ ఆర్ డైరెక్ట్ ఈక్విటీస్, లేదంటే హెచ్ఎన్ఐస్, ఎవరైతే అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఆర్ హెచ్ఎన్ఐస్ ఉన్నారో దే హావ్ poured in lot of money. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ మేము ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతుంటామో వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే, మాకు మేము చేసే బిజినెసెస్ లో 15% కన్నా రిటర్న్స్ ఎక్కువ లేదు. సో అదే క్యాపిటల్ స్టాక్ మార్కెట్స్ లో పెడితే కనుక we are making 20-25% kind of returns. So the money has flooded throughout. Of course, first half లో మనకి FIS కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుని కొద్దిగా సెల్లింగ్ చేసినా కూడా సెకండ్ హాఫ్ లో దే క్యాష్డ్ అప్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ మనీ హ్యాస్ మూవ్డ్ ఇన్ టు ద మార్కెట్స్ అండ్ ఎవ్రీ డిప్ హ్యాస్ బీన్ బాట్. సో మనం ఇయర్ లో స్టీప్ కరెక్షన్స్ కూడా చూసినాం. 4 to 5% కరెక్షన్స్ నిఫ్టీలో కూడా చేసినాం. అవి మొత్తం కూడా దే హావ్ బీన్ బాట్ ఇన్, అండ్ ఎవ్రీ డిప్ ని అందరు కొంటాం మనం చూసాం. కాబట్టి ఈ ఇయర్ లో ఎక్సలెంట్ రిజల్ట్స్ రావటం చూసాం. అఫ్ కోర్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ తో పాటు డిసప్పాయింట్మెంట్స్ ఉంటుంటాయి. సో మార్కెట్ అంతా వన్ సైడే ఉండి అన్ని స్క్రిప్ట్స్ డబల్ అయి ట్రిపుల్ అవుతాయి కనుక దే వోంట్ బి ఎనీ గ్రేట్ డీల్. సో డిసప్పాయింట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్స్ లో. వీ హావ్ స్పోకెన్ టు సమ్ ఇన్వెస్టర్స్, ఎవరైతే హైలో స్ట్రక్ అయ్యారో, ఎవరైతే స్టాప్ లాసెస్ పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా కొన్ని స్టాక్స్ లో దే హిట్ బ్యాడ్లీ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ ఎ ట్రేడర్ మేము ఏం చెప్తామంటే కనుక స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఎందుకంటే లాస్ బుక్ చేయడం ఇస్ ఎన్ ఆర్ట్. ఒకవేళ లాస్ బుక్ చేయలేకపోతే కనుక నెక్స్ట్ ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వలేం. అండ్ అదేవిధంగా 4 to 5 స్టాక్స్ ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఒక స్టాక్ లాస్ ని తీసుకెళ్ళిపోతుంది. సో ప్రాఫిట్ రన్ చేయడం ఎంత ఆర్టో, లాస్ బుక్ చేయడం కూడా ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్. ఆ ఆర్ట్ కూడా నేర్చుకోవాలని సజెస్ట్ చేస్తాం. టు నేమ్ ఫ్యూ స్టాక్స్ మనం చూస్తే కనుక ఇయర్ వెల్ డిస్ట్రాయ్ చేసిన స్టాక్స్ లో చూస్తే కనుక ఫస్ట్ మనం రాయేష్ ఎక్స్పోర్ట్స్ గా చెప్పుకోవచ్చు. సో ఆ స్టాక్ మనం చూస్తే కనుక జనవరిలో ఇట్ వాస్ అరౌండ్ 580-600 ఉన్న స్టాక్. బై ద టైం మార్చ్ వచ్చేసరికి అది డబల్ అవుట్ అని చూసాం, 1029. సో మార్చ్ నుంచి దాని చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎవ్రీ మంత్ రెడ్ బార్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ మల్టీ ఇయర్ లోస్ కి కూడా వచ్చేయటం చూసాం. సో ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ చూస్తే కనుక ఇట్ వాస్ 366. అంటే ఎవరన్నా క్లయింట్ ఆర్ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ ట్రేడింగ్ పొజిషన్ తీసుకుని హైలో ఎంటర్ అయ్యి ఒకవేళ స్ట్రక్ అయి ఉండి స్టాప్ లాస్ పెట్టుకోతే కనుక అలా వెల్త్ 70% డిస్ట్రాయ్ అయిందని చెప్పుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఈజ్ మై ట్రిప్, ఆఫ్ కోర్స్ ఆయుష్ ఎక్స్పోర్ట్ ఇస్ స్పెక్యులేటివ్ స్టాక్ అందరికి తెలిసింది. బట్ ఈజ్ మై ట్రిప్ ఇస్ ఎ డీసెంట్ స్టాక్. ఏదైతే మనం లాస్ట్ జూన్ జూలైలో చూస్తే కనుక దేవడాన్ని మ్యాసివ్ బోనస్ ఇష్యూ అండ్ రైట్స్ ఇష్యూ లాంటిది కూడా, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లాంటిది కూడా ఇవ్వడం చూసాం.
అప్పుడు 40 రూపీస్ ఉన్న స్టాక్ ఇట్ వెంట్ అప్ టు ఆల్మోస్ట్ 70-75 అండ్ విత్ ఇన్ 6 months అది వెనక్కి 40 కూడా రావడం చేసాం. అదేవిధంగా న్యూ లోస్ వచ్చిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది స్టాక్. సో దే లాట్ ఆఫ్ స్టాక్స్, అఫ్ కోర్స్ మనం వీ కాంట్ గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ బికాస్ ఒకవేళ చెప్తూ పోతే కనుక దే వుడ్ బి లాట్ ఆఫ్ స్టాక్స్. సో అది కూడా వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. 2024 వీ షుడ్ టేక్ ఎన్ అర్జ్ లైక్ లాసెస్ అనేది కూడా బుక్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇట్ వోంట్ బి స్మూత్ రైడ్ ఈవెన్ 2024 కూడా. Probably 2023 లోనే we have seen lot of volatility and 2024 we have lot of events like Fed రేట్ కట్ చేస్తుందా, ఇన్ఫ్లేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, లేదంటే ఏప్రిల్ ఎలక్షన్స్ ఉంది మనకి, సెంట్రల్ ఎలక్షన్స్, ఆఫ్ కోర్స్ దేర్ లాట్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్స్ కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ 2024 కూడా ఇట్ వోంట్ బి ఎ స్మూత్ ఇయర్, దే వుడ్ బి లాట్ ఆఫ్ బంప్స్. సో స్టాప్ లాసెస్ అనేది కంపల్సరీగా పెట్టుకొని సజెస్ట్ చేస్తాం. ఇక 2024 కి కొన్ని స్టాక్స్ మనం పిక్ చేయడం జరిగింది. సో వాటిల్లో ప్రాబ్లీ ఓవర్ ఎ పీరియడ్ వన్ షుడ్ ఇన్వెస్ట్. సో ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఓవర్ ఎ స్టాగర్డ్ మేనర్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రాబ్లీ వాట్ వీ ఫీల్ ఇస్ వన్ కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ. అఫ్ కోర్స్ వాటిల్లో మనం స్టాక్ వైజ్ చూస్తే కనుక చార్లెట్ హోటల్స్ ఒకటి పిక్ చేయడం జరిగింది. వి ఆల్ నో హోటల్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. సో ఈ స్టాక్ ఎందుకు తీసుకున్నాం అంటే కనుక దో కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉన్నా కూడా బికాస్ ఓన్లీ పబ్లిక్ హోల్డింగ్ ఇస్ ఓన్లీ 4%. సో 71% ప్రమోటర్స్ దగ్గర ఉంది అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 20-22% మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంది. అండ్ ప్రమోటర్స్ రిటైల్ హ్యాస్ ఓన్లీ పబ్లిక్ దగ్గర ఓన్లీ 4% ఉంది. సో 705 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హైలో ఉంది స్టాక్ ఇది. అప్ టు 620 అక్యుమిలేట్ సజెస్ట్ చేస్తున్నాం. సో మా టార్గెట్ ఐ థింక్ 795 నుంచి 845 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ యాజ్ వి సెడ్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో 598 కింద స్టాప్ లాస్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా, ట్రేడర్స్ కూడా, దే కెన్ టేక్ దర్ ఓన్ కాల్. వాళ్ళ రిస్క్ అపెటైట్ ని బట్టి దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ స్టాప్ లాస్. అండ్ సెకండ్ స్టాక్ మనం తీసుకుంది చెన్నై పెట్రోకెమికల్స్ లో. ఇది కూడా హైయర్ హైస్ అండ్ న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. అఫ్ కోర్స్ కొద్దిగా రిట్రేస్ అయింది టాప్ నుంచి. సో ఈ స్టాక్ లో 20% రిటైల్ హోల్డింగ్ ఉంది, రిటైల్ ఇన్ ద సెన్స్ పబ్లిక్ హోల్డింగ్ ఉంది. సో 695 నుంచి 618 అక్యుమిలేషన్ ప్రైస్ గా ఇస్తున్నాం అండ్ టార్గెట్ ఆఫ్ 784 to 824 and 586 is the stop loss. And థర్డ్ స్టాక్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ ప్రాబ్లీ రిస్కీ బెట్ లాగానే మనం ట్రీట్ చేసుకోవచ్చు. బట్ వీ కెన్ సే బేసికలీ కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే ఆఫ్టర్ హెవీలీ బీట్ అండ్ డౌన్ దే ట్రై టు మూవ్ అప్. సో ఆ కోల్ ఐ థింక్ కాఫీ డే తీసుకోవడం జరిగింది. సో ఇయర్ లోనే హై అంటే 2023లో హై చూస్తే 86 దాకా వెళ్ళడం చూసాం. అగైన్ 35 రూపీస్ కూడా లో రావడం చూసాం. అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇట్ క్లోజ్ ఆల్మోస్ట్ 60-63 రూపీస్ దగ్గర. సో ఈ స్టాక్ నుండి ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్తాం 63 నుంచి 54 వరకు. దీనిలో వన్ నెగటివ్ థింగ్ ఏంటంటే 88% పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ ఉంది. అఫ్ కోర్స్ వి ఆల్ నో ద ఇన్సిడెంట్స్ 3-4 years బ్యాక్ ఏదైతే కంపెనీ మేనేజ్మెంట్ వెన్ దే డిడ్ దట్ మనీ స్టిఫెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 350 నుంచి 25-30 దాకా పడుతుంది చూసాం. అండ్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ కూడా జరగడం చూసాం 30-35. సో రిస్కీ బెట్ గా ఈ స్టాక్ ని పిక్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మా టార్గెట్ ఇస్ నాట్ బిగ్, 86 to 97 అనుకుంటున్నాం 2024 లో. అండ్ 48 స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అండ్ ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది ఏంటంటే హెరిటేజ్ ఫుడ్. అగైన్ మల్టీ మంత్ హై బ్రేక్అవుట్. సో ఈ స్టాక్ 294 దాకా 5 months బ్యాకే వెళ్ళటం చూసాం. అండ్ 5 months కన్సాలిడేషన్ తర్వాత 286 ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది బ్రేక్అవుట్ అయ్యి అబౌవ్ 300 క్లోజ్ అవుతుంది చూసాం. సో ఇక్కడ నుంచి పడుతుందా, డెఫినెట్లీ మార్కెట్ లో కరెక్షన్స్ ఉన్నప్పుడు పడే ఛాన్స్ ఉంది. సో 300 నుంచి 266 వరకు అక్యుమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. అండ్ కన్సర్వేటివ్ గా 338 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాం అండ్ 371 వుడ్ బి ద సెకండ్ టార్గెట్. అండ్ 248 స్టాప్ లాస్ ఇస్ మస్ట్ ఈ స్టాక్ కూడా. ఎందుకంటే వి డోంట్ నో రేపు పొద్దున ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాకపోతే మేబీ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద స్టాక్. మనం గతంలో కూడా చూసాం when he was put in jail, stock almost 280 నుంచి 220 దాకా కూడా రావడం చూసాం. అందుకోసం స్టాప్ లాస్ మస్ట్ అని చెప్తాం. ఐ థింక్ వన్ నీడ్ టు హ్యావ్ స్టాప్ లాస్. అండ్ వన్ మోర్ స్టాక్ ఇస్ ఒలక్ట్రా. సో ఒలక్ట్రా ఎందుకు తీసుకున్నా అంటే కనుక ఈ థీమ్ అనేది కొనసాగుతుంది. ఎలక్ట్రిక్ గ్రీన్ ఎనర్జీ థీమ్ ఇవన్నీ కూడా ఇట్ విల్ కంటిన్యూ. సో ఇన్ కేస్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ పుష్ ఇచ్చి ఒకవేళ ఇఫ్ దే డూ బిగ్ ఇన్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఈ స్టాక్ మంచి అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనం కన్జర్వేటివ్ ప్రైజెస్ తీసుకున్నాం. 1337 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 1180 వరకు అక్యుమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది హై బీటా స్టాక్. గతంలో కూడా చూసినాం మనం ఆల్మోస్ట్ 1450 దాకా వెళ్ళి 1100 కూడా రావడం చూసాం. సో అందుకోసం వీఆర్ టేకెన్ కన్జర్వేటివ్లీ 1148 కింద స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం. దీనిలో మనకి పబ్లిక్ హోల్డింగ్ ఇస్ అరౌండ్ 41%. సో అది కూడా వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ 1576 నుంచి 1786 దాకా దీనికి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది.
సిమిలర్లీ లాస్ట్ స్టాక్ మనం ఏదైతే చూసామో పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పిఎస్యూ బ్యాంక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు, దో ఇట్స్ నాట్ ట్రేడింగ్ ఎట్ లైఫ్ టైమ్ హై లైక్ ఎస్బీఐ. సో ఈ స్టాక్ మల్టీ ఇయర్ హైస్ ని ఆల్మోస్ట్ బీట్ చేయడం చూసాం. సో 2017 హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో మిడ్ క్యాప్ స్పేస్ లో దిస్ వన్ ఆఫ్ ది స్టాక్, ఇది ఎఫ్ఎండో లో ఉంది, ప్లస్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ కూడా. సో ఈ స్టాక్ లో కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో అప్ 20% ఇన్ దిస్ ఇయర్. సో 95 నుంచి 83 వరకు అక్యూమిలేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇట్స్ ఆల్సో హై బీటా స్టాక్, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. 76 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం, అండ్ 108 నుంచి 121 దాకా 2 టార్గెట్స్ ఇవ్వడం. So that's all for today. I think wishing again a very, very happy 2024, and keep stop losses is a must 24 lo kuda, and every time kuda. So that's the mantra to be in the market. Thank you all watching for the video.